ఓకే. 30 ఏళ్ల వెనక్కి వెళ్దామండి ఒకసారి. మీరు టీచర్ అట కదా అప్పుడు? అవును. టీచరు, హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. అవును. మరి యాక్టర్‌గా ఎలా ఇటువైపు టర్న్ అయ్యారు? 1961లో నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చేర్చారు మా నాన్నగారు. అక్కడే హాస్టల్లో పెట్టేశారు. ఆ సంవత్సరమే స్టేజ్ ఎక్కాను ఒక ఆడవేషంలో మొట్టమొదటిసారి ఓహ్! నా ఫస్ట్ టైమ్. అరంగేట్రం. అవును. ఆ కాలేజీ నోటీస్ బోర్డులో అవన్నీ అతికిచ్చి ఉంటే రిజల్ట్స్ మామూలుగా అందరితో పాటు నేను కూడా చూడడానికి వెళ్ళాను క్యాజువల్గా. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలే నేను. అయితే ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి అని రాసింది. ఉత్తమ నటి ఉత్తమ నటి ముగ్గురు జయప్రకాష్ రెడ్డి. మగపిల్లలు ఆడవేషాలు వేసాం కదా. సో దానికని ఉత్తమ నటి అదే ఫస్ట్ అవార్డు, ఫస్ట్ ప్లే, ఫస్ట్ అవార్డు కూడా అదే నాకు. ఓకే. స్వతహాగా మీకు నటన అనేది మీలోనే ఉందేమో. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా నాన్నగారు కూడా నటుడు అని విన్నాను. అవును. సో అలా మా వచ్చిందంటారా నాన్నగారు కూడా మీకు నటుడే. నటన? ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బెస్ట్ యాక్టర్గా ఒక సంవత్సరం అవార్డు తీసుకున్నాడు ఆయన. నటన అనేది ఒక బార్న్ ఇన్స్టింక్ట్ అమ్మా. అది నా నమ్మకం. అంటే కృషి చేసి కూడా కొంతమంది నటులు అవుతారు, కొద్దిమంది అవుతారు బాగా కృషి చేసి, అంటే ఏమాత్రం టెంజలేను. బట్ నార్మల్గా నటన అనేది ఆ సహజంగా మనలో రావాల్సిన ఒక ఇన్స్టింక్ట్ అనమాట. అది ఉన్నవాళ్ళే బాగా చేస్తారు, బాగా షైన్ అవుతారు.